మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాకారంలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. గ్రామ శివార్లో గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 5 గొర్రెలు మృతి చెందగా 22 తీవ్రంగా గాయపడ్డాయి. ఇక 15 గొర్రెలు అదృశ్యమయ్యాయి. నాకారం గ్రామానికి చెందిన సాయిలు 150 గొర్రెలకు వలవేసి ఒక పొలంలో నిలిపి ఉంచారు. ఇక రాత్రి సమయంలో గొర్రెల మందపై చిరుత పులులు దాడి చేయగా గొర్రెలన్నీ దిక్కులా పారిపోయాయి. ఇక మొత్తం 4 చిరుత పులులు గొర్రెలపై దాడి చేశాయని సాయిలు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెటనరీ డాక్టర్ జీషాన్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు వైద్యం అందించారు. నా పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవరకద్ర. ఈ రోజు నాగారం గ్రామంలో ఇట్లా అడవి జంతు దాడిలోన కొన్ని గొర్రె పిల్లలు చనిపోయినామని మా గౌరవ డిఎఫ్ఓ గారు మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము నాగారం గ్రామానికి వచ్చి ఇక్కడ సాయిల్ గారిని సంప్రదించగా నాగారం గ్రామ శివారులో అడవి దగ్గరగా అతను రాత్రి గుంపు ఆపుకొని ఉన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అడవి జంతువులు చిరుతపులి అని అతను వ్యక్తపరుస్తున్నాడు. దాన్ని నిర్ధారించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ పగ్మార్స్ ఏం కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక 5 గొర్రె పిల్లలు చనిపోయి ఉన్నవి, ఒక 22 పడి ఉన్నవి, ఒక 15 ఇంకా చిల్లచెరుగా అయిపోయి అడవిలో ఉన్నాయి అంటున్నాడు. ఇంకా చనిపోయినా లేవో అవి మాకు ఇంకా తెలియదు. అడవి 5 అయితే మేము పంచనామా చేయించుకోవడం జరిగింది. దానికి వెటనరీ డాక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ దానికి ప్రథమ చికిత్స చేసినారు. ఇప్పుడు ఈ గొర్రెలకు సాయిల్ గారి మాకు నిర్ధారణ అయినది. ఇప్పుడు దీనికి మేము మా